కృష్ణస్వామి నాయుడు గారు చచ్చిపోయారంటయ్యా. ఆహా, రాను వెళ్దాం. మీరు వెళ్ళండి రా, ఎవరిని తీసేటప్పుడు వస్తాంలే. అంతా ఈడు చేసుకున్న పాపం. అయినా ఈడు మంచోడైతే కదా. ఎలక్షన్ ఓటుకి 200 ఇచ్చేవాడు. వీడు పోయినందువల్ల అది పోయినట్టే. ఈ మధ్య దగ్గర సంతకం పెట్టకుండా అప్పు తీసుకున్నా నా అదృష్టం ఈడు పోయాడు. ఏంట్రా పిచ్చి సూపులో దిష్టి ఎక్కువగా ఉంది, పుకారు పుట్టించమని శాస్త్రి గారు చెప్పారు. ఒకవేళ నేను చనిపోతే ఎంతమంది వస్తారో చూద్దామనుకున్నాను. కబురు పంపించిన గంట తర్వాత 30 మంది వచ్చారంట్రా. వాళ్ళలో 10 మంది తీసుకున్న అప్పు తీర్చక్కర్లేదన్న సంతోషంతో వచ్చారు. అదే రాజారెడ్డి ఊరల్ని వస్తే అందరూ వెళ్తారు. ఆయన పదవికి రాజీనామా చేసి వచ్చారా? ఎందుకు రాజీనామా చేశాడో ఆలోచించారా? ఎలక్షన్స్ వస్తున్నాయిగా, రాజీనామా చేసి సింపతి పెంచుకుని ఓట్ బ్యాంక్ ని స్ట్రాంగ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అదిగో చూడని వాడిని. నేను చనిపోయానన్నా ఇక్కడికి రాకుండా ఎక్స్ట్రా పాల్గొని కాఫీ కలుపుతున్నాడు. ఇంకా ఏమేమి చూడాలనుందో. 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గత 6 ఎలక్షన్స్ లోనే నిలబడి ఆయన ఎదిరించలేక ఓడిపోతూనే ఉన్నారు. అందుకని వదలనయ్యా, గెలుస్తాను. మా నాన్నతోడు గెలుస్తాను. నాన్నా, దానికోసమే సగం ఆస్తి ఖర్చు పెట్టాను. మొత్తం పోయినా పర్వాలేదు. ఆ రాజారెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే పదవి లాక్కుంటాను. ఆ తర్వాత వాడిని నేనే చంపేస్తాను. తండ్రి కొడుకులు ఇద్దరు కళతోనే సైజ్ చేసుకుంటారు. ఏంటి చంద్రు, నువ్వేదైనా చెప్పాలా? నాన్న, మన ఊరి చెరువు పుడికి తీయడానికి 34 లక్షలు అవ్వదు. ఏంటయ్యా నువ్వు అనేది? అవునా? లెక్కలు వేసి చూస్తే ఓ 9 లక్షలు ఉంటే సరిపోతుంది.